and it was always Mekapati Gautam Reddy Garu's dream. ఇప్పుడు 2019 లో ఎలక్షన్ అయినప్పుడు యూ హ్యాడ్ ఇమీడియట్ గా కోవిడ్ అయింది. దాంట్లోనే ది ఎంటైర్ ఎకానమీ వాజ్ షట్ డౌన్, యూ వెంట్ ఇంటూ రిసెషన్. నెల్లూరులో ఎక్కడ బాగా దోశలు దొరుకుతాయి? మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికంగా దూరమై 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ ఆత్మకూరు ప్రజల్లో ఆయన ఫ్యాన్స్ మధ్యలో చిరస్మరణీయంగానే ఉన్నారు. సో ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య కీర్తి రెడ్డి మన ముందున్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ రోజు ఆయనకి గుర్తుగా ఆయన స్మరించుకుంటూ ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసా, ఎలా అనిపిస్తుంది మేడం? నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఇట్ ఈస్ వెరీ ఓవర్వెల్మింగ్ ఇక్కడికి వచ్చి టు సీ ద కాలేజ్, టు సీ the government run a beautiful institute like an agricultural institute. Konda students nu kalchna, and 70% happen to be girls, so that is even more empowering to see so many girls taking active interest in a subject like agriculture. And it was always Mekapati Gautam Reddy Garu's dream, as well as his father's dream, to bring about education and health entire Atmakur and Udaygiri. So it is very, very nice to come here and see a memorial being constructed in the middle of a beautiful college like this. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రజల గురించి ఏం మాట్లాడేవాళ్ళు? ఇప్పుడు ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. వాట్ ఈస్ డెవలప్మెంట్? ఇప్పుడు 2019 లో ఎలక్షన్ అయినప్పుడు యూ హ్యాడ్ ఇమీడియట్గా కోవిడ్ అయింది. దాంట్లోనే ది ఎంటైర్ ఎకానమీ వాజ్ షట్ డౌన్, యూ వెంట్ ఇంటూ రిసెషన్ and all that. So the actual time frame for this government, if you see the time frame, is barely 3 years. In these 3 years, I think what they wanted to focus on was the basic things of education. Ippudu meeru schools chudandi, just see how beautifully they are in phase wise, how they're being modernized. You look at the education, you look at the health, look at the equipments that are come in these hospitals now. Development is that. You cannot bring a factory. Ippudu meer factory teesukochinappudu, what does a factory look for? It looks for the basic thing. It looks for availability of land, availability of water, power, roads, accessibility to the ports, availability of raw material. That is why Gautam Reddy Garu was very, very keen on skills. It was very close to him, very passionate about skills. Skilling ante he wanted to develop a world-class skilling workforce from AP. So no matter ekkad poina, they would prefer the people from AP because they would probably be the best in whatever they do. So his proper focus was, let it be skilling, let it be bringing the industries. He always wanted to do the best that he could. ఇప్పటికే ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఆయన చేతుల మీద ఇచ్చారు, ఫుల్ డెవలప్మెంట్ చేసేసారు మేడం. సార్ థ్యాంక్ యూ. సూపర్ మేడం. సార్కి మామూలుగా సార్ మీతో ఎలా ఉండేవాళ్ళు, మీ అనుబంధం సార్తో? నేను మాటలలో చెప్పలేమండి. చూసాం మేడం, యాక్చువల్గా యూట్యూబ్స్లో అట్లా వచ్చినప్పుడు మీ డ్యాన్స్, వస్తా నీ వెనుక సాంగ్, ఇప్పటికీ మిమ్మల్ని ఇద్దరిని అలా అదే ఫ్రేమ్లో మేము గుర్తుండిపోయారు. చాలా సన్నగా అయిపోయారు, అసలు మీరు తినడమే మానేసినట్టున్నారు. అసలు అది సార్ ఫేవరెట్ సాంగ్, వస్తా నీ వెనుక చాలా ఫేవరెట్ సాంగ్ అది. సో సార్కి తగ్గట్టుగా మీరు కూడా డాన్స్ చేసి ఇప్పటికి కూడా మా మైండ్లో అదే తిరుగుతా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వెరీ మెమరబుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా తగ్గిపోయారు అప్పటికి ఇప్పటికి, మేబీ అసలు తినడం మానేసినట్టు. లేదు, అట్లేం లేదండి, ఇట్స్ జస్ట్ టైం. సార్ వేరే బాధ బాగా కనిపిస్తుంది. సో వాట్ ఎవర్, ఎప్పుడు మనతోనే ఉంటారు మేడం సార్, ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్మరణీయం ఆయన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇష్టాలు ఎలా ఉన్నాయి మేడం? గౌతమ్ రెడ్డి గారికి మనుషులంటే చాలా ఇష్టం. ఓకే, ఎందరు మంది ఉన్నా అందరి మంది చాలా ఎక్కువ మంది ఉంటే ఇంకా ఆనందం. హీ లవ్డ్ ట్రావెలింగ్, హీ లవ్డ్ రీడింగ్, హీ లవ్డ్ ఫుడ్. హీ వాజ్, మీకు ఎక్కడ విజయవాడ టు నెల్లూరు, బెస్ట్ ప్లేసెస్ టు స్టాప్ ఫర్ ఇడ్లీ, బెస్ట్ ప్లేసెస్ టు స్టాప్ ఫర్ దోశ. నెల్లూరులో ఎక్కడ బాగా దోశలు దొరుకుతాయి, విజయవాడలో ఎక్కడ బెస్ట్ ఇడ్లీలు దొరుకుతాయి, అన్నీ తెలుసు. మేడం రెస్టారెంట్స్ కి వెళ్ళే వాళ్ళ, లేకపోతే రోడ్ సైడ్ ఇడ్లీస్, అన్ని రోడ్ సైడ్ ఇడ్లీస్ నుంచి
ద ఫైనెస్ట్ డైనింగ్ కూడా చేసేది. హీ ఎంజాయిడ్ ఫుడ్. సో హెల్త్ పరంగా కూడా చాలా He was very particular about being healthy, going to the gym, eating right. He loved exercising. జిమ్ ఎక్కడికి వెళ్ళినా ఉండాలేమో కదా. ఉండాల్సిందే. సో జిమ్ బాగా చేస్తా, పర్ఫెక్ట్ గా డైనమిక్ గా ఉండేవాళ్ళు. Absolutely. ఇంత ఉండేవాళ్ళు మేడం. He was 6 feet. He's 6 feet 1 inch now. So yes. సో డైనమిక్ పర్సన్ Very much. చూస్తుండగానే 2 years కంప్లీట్ అయిపోయింది సార్తో. పిల్లలు ఎలా ఉన్నారు మేడం? పిల్లలు బాగున్నారు. పాప ఏం చదువుతుంది? పాప ఇప్పుడు మాస్టర్స్ ఇప్పుడు జులైలో కంప్లీట్ అవుతుంది. ఓకే. బాబు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ BBA. పాప వచ్చే అవకాశం ఉందా మేడం ఆత్మకూరు నియోజకవర్గానికి? అది ఇంకా పాప ఇంక చిన్నది కదా. సో ఇన్ ఫ్యూచర్ లో డాడీ కోసమైనా వస్తుందిలేండి. చూద్దాం, ఫ్యూచర్ వి నెవర్ నో. బాబు ఎలా ఉన్నారు? బాబు కూడా బాగున్నారు. ఈ రోజు వచ్చి ఉంటే బాగుంటుంది. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి. సో అందుకోసం హీ కుడెంట్ కమ్ ఫర్ ద టెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవడం, మీతో ఇలా షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.